మింగేసింది అమ్మని. ఒక పాము కానీ ఒక నిచ్చిన కానీ ఒక పాము మింగ ఒక నిచ్చిన ఎక్కడ నేరుగా పోయింది, దింగిన కిందకి వచ్చింది. ఇప్పుడు ఎవరు నేనేనా? దొంగ పాప ఈ ఆట ఆడుతుంది, అడిగింది బాగా ఆడు, కాన్సన్ట్రేటెడ్ ఆడంటే ఆడ. పతండారా అమ్మని బొమ్మ చెప్పిరా సూపర్గా అందరూ అమ్మ ఫ్యాను పదండి ముందు రెండు ఖాళీగా ఉంది మా సీట్లో. మరి అన్ని సరుకులు తీసుకొచ్చినాము. ఈ సరుకులన్నీ కలిసి 6,000 అయిందండి. చూసేదానికి 2 బ్యాగులు ఉన్నాయి కానీ 6,000 అయిందండి. ఏమేమి తెచ్చానో చూపిస్తాను చూడండి. హాయ్ అండి, చూడండి డీమార్ట్కి వెళ్ళినాము, ఫ్యాన్ తెచ్చండి. దీని గురించి లాస్ట్లో చెప్తానండి. నెలవారి సరుకులు అన్నీ తీసుకొని వచ్చినాము. చూడండి ఏమేమి తీసుకొచ్చినాను అన్నీ చూపిస్తూ ఉన్నాను. చూడండి ఇది తినే చిన్నలండి, జీలకర్ర, ఇది వచ్చి బిర్యానీ రైసు, ఉద్దిపప్పు, కందిపప్పు, పెసలు, రాగి పిండి, కొర్రలండి, కొరలేదు. ఇది తినే శనగలండి, ఉప్పు శనగలండి, మా వాళ్ళు తింటారు. ఓట్స్ అండి, 2 రకాల ఓట్స్ ఒకే రకం ఎందుకంటే టేస్ట్ కోసం. ఇది మసాలా ఓట్స్ అండి, మా అబ్బాయి తింటాడు. ఇది మా ఆయన కోసం అండి, ఇది మా ఆయనకి మామూలు ఓట్స్ అండి. ఈ బిస్కెట్స్ అంతా మళ్ళీ బిస్కెట్స్ అన్నీ మా అబ్బాయి కోసం అండి. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో తింటూ ఉంటారు. సాఫ్ట్వేర్ జాబ్ కదండి, ఒక బోర్ కొట్టినప్పుడు తింటూ ఉంటారండి. కాఫీ పొడి అండి, టీ పొడులు ఎక్కువ అండి మా ఇంట్లో. చూడండి ఇవన్నీ తీసుకొని ఒక టీ పొడిగా కలుపుతానండి. ఇవన్నీ 3 రోజెస్, తాజ్మహల్, అగ్ని టీ అండి. ఈ 3 టీలు తీసి కలిపి టీ పెడతానండి. అప్పుడప్పుడు ఎప్పుడన్నా కాఫీ తాగాలన్నప్పుడు కాఫీ తాగుతా అండి. ఎక్స్ట్రాగా ఒక ప్యాకెట్ తెచ్చినానండి. అట్లే సోపులు అండి, విమ్ సోపులు వాష్కి. ఇది కూడా బిస్కెట్సే, పేస్టులు అండి, రస్క్ అండి. ఈవినింగ్ టైంలో నేను మా ఆయన టీ తాగేటప్పుడు తీసుకుంటామండి రస్క్, అందుకని రస్క్ తెచ్చుకొని. ఇవన్నీ విమ్ సోపులు అండి, మనకు పాత్రలు కడిగేదానికి విమ్ సోపులు అండి. అట్లే మష్రూమ్స్ కనబడితే మష్రూమ్స్ కూడా తీసుకొని వచ్చానండి. లిక్విడ్ అండి, కప్పులు అవి ఏదైనా ఇంట్లో లోపల క్లీన్ చేసేదానికి ఉంటుందని తెచ్చాను. ఇది వచ్చి సోపులు అండి, పసుపు, మిరియాలు, ఆయిల్స్ 3 ప్యాకెట్లు ఆయిల్ తెచ్చానండి. అట్లనే చీజ్ కూడా తీసుకున్నాను. ఎప్పుడు తీసుకోనండి, ఏమో ఒకసారి తీసుకుందాం అనిపించింది, తీసుకుంటాను. ఎప్పుడన్నా బ్రెడ్ పైన తినేదానికి బాగుంటుందని. ఇది హనీ అండి, లైన్ హనీ, ఒకటి ఫ్రీ అండి. ఒకటి ఫ్రీ వచ్చింది కాబట్టి 2 తీసుకున్నానండి. ఇది ఒకటి మా పాపకి ఇస్తాను, ఒకటి నేను ఎత్తుకుంటాను. అంటే పూజ ఆయిల్ అండి. పూజ ఆయిల్ మటుకు డీమార్ట్లో చాలా తక్కువ రేటుకి వస్తుందండి. ఇది మేము తీసింది 116 రూపాయలు అండి లీటర్ వచ్చి. కానీ ఇదే మనం కానీ బయట కొన్నామంటే 250 రూపాయలు అండి. లాస్ట్ మంత్ కొన్నానండి నేను, అందుకనే ఆయిల్ ఉంది అయినా మళ్ళీ తీసుకున్నానండి. మళ్ళీ రాను నేను తిరుపతి డీమార్ట్, అందుకని ఇదే టబ్ అండి. దీంతో మనము నూడిల్స్ ఏదైనా, నూడిల్స్ సాలిడ్ ఏదైనా వేసుకొని తినేదానికి తీసుకోండి. ఈ అట్టే ఫ్యాన్ తెచ్చానండి. ఈ ఫ్యాన్ అండి మనం వంట రూమ్లో ఉన్నా లేదా దేవుడి రూమ్లో కొంచెం పూజ చేసుకోవాలన్నా ఒక 1/2 అవర్ 1 అవర్ అవుతుందన్న ఈ ఫ్యాన్ అండి. ఇది ఛార్జ్ ఫ్యాన్ అండి. మనం ఛార్జ్ పెట్టుకున్నామంటే ఎక్కడంటే అక్కడ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు అండి. ఇది మాటకు చాలా ఉపయోగపడుతుందండి. లేడీస్కి కంపల్సరీ అందరి ఇళ్ళలో ఉండాలండి. అట్లే ఒక స్టూల్ తీసుకున్నామండి, కొంచెం హైట్గా ఉంటే బాగుంటుందని. ఇది వచ్చి బాత్రూమ్ స్టూల్ అండి, బాత్రూంలో కొంచెం హైట్గా ఉంటే బాగుంటుందని తీసుకున్నాండి. ఈ సామాన్లు అంతా, ఈ సరుకులన్నీ తీసుకొచ్చాను డీమార్ట్కి వెళ్ళి ఈరోజు. బాయ్ అండి.